70 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ రావడానికి ప్రధాన కారణం, తెలంగాణ ఉద్యమం పుట్టడానికి ప్రధాన కారణం నీళ్లు, నిధులు, నియామకాలు. సరే, నీళ్ళ గురించి ఈరోజు మాట్లాడుకుంటే కష్టపడి 10 ఏళ్ళు కష్టపడి తెచ్చుకున్నటువంటిది మళ్ళీ మొదటికి వచ్చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో విమర్శలు, కొట్లాటలు, కులం పంచాయతీలు, నీళ్ళ పంచాయతీలు పెట్టుకొని పబ్బం కట్టుకోవడం తప్ప పని మీద ధ్యాసనే లేదు వాళ్ళకి. 14 నెలలు అవుతుంది, ఒక ముందు చూపే లేదు వాళ్ళకు. ముందు చూపు లేని ప్రభుత్వం. ఎవరైనా ఎక్కడైనా కానీ ఎండాకాలం వస్తుందంటే నీళ్ళు సరిపోతాయా లేదా, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తే చూస్తారు. హైదరాబాద్ మళ్ళీ వెనుకటికి బిందెలతో, ఖాళీ బిందెలతో ప్రదర్శనలు, కందీళ్ళతో, కరెంటు ధర్నాలు అవి మళ్ళీ మొదలు స్టార్ట్ అయినాయి. ఎక్కడ చూసినా ఇలా ఉదయం కుత్బల్లాపూర్లో అడిగితే అక్కడ నీళ్ళు వస్తలేవని చెప్పిండు. ఎలిబినార్లో అదే పరిస్థితి. పంటలు నల్గొండ నుంచి మహబూబ్నగర్ చూస్తే ఎటు చూసినా ఎండిన పంటలు, ధర్నాలు. మరి మన నీళ్ళు ఎక్కడ పోతున్నాయి, మన వాటర్ ఎక్కడ పోతుంది, కనీసం దృష్టి పెట్టకుండా కష్టపడి తెలంగాణ సస్యశ్యామలం చేసినటువంటి కేసీఆర్ గారి మీద నిందలు వేయడం తప్ప వేరే ఏం లేదు. అసలు మాట్లాడడానికి వాళ్ళకి నోరెట్లు వస్తుందో అర్థం కాదు. నీటిపారుదల శాఖ మంత్రి గారు చదువుకునే వ్యక్తి. ఆయన నుంచి మొదలుకుంటే ఎవరు మాట్లాడినా ప్రభుత్వానికి ముందు చూపు లేదు, ధ్యాస లేదు. అబద్ధాలతో ఇంకా పబ్బం కట్టుకుంటున్నాం. ఆంధ్ర గవర్నమెంట్లో ఎడమకాలంలో ఎండిపోతుండే, కుడి కాలం నీళ్ళు వస్తుండే. సేమ్ నాగార్జున సాగర్ కాలం ఎడమకాలం ఎండిపోతుంది, కుడి కాలం నిండుతుంది. ఇది ఎండిపోతుంది ఎట్లా, అది నిండుతుంది ఎట్లా, ఎక్కడ పోతున్నాయి నీళ్ళు అనేవి దాని మీద దృష్టే లేదు. ఆంధ్ర తెలంగాణ పంచాయతీ పెట్టిస్తున్నారు తప్ప పరిష్కారం దిశగా ఆలోచన చేయట్లేదు. తుంగభద్ర నుంచేమో పైన కర్ణాటక దోసుకుపోతుంది. చెక్ డ్యామ్ల మీద మంత్రాలయం దగ్గర, అదేవిధంగా రాయచూరు దగ్గర చెక్ డ్యామ్ల పేరు మీద లిఫ్ట్ చేసుకుంటూ నీళ్ళు తీసుకుపోతుంది. కృష్ణా పైన, తుంగభద్ర పైన. ఇటు ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం పైన మొత్తం కూడా కాలువలు దొక్కుంటా నీళ్ళు తీసుకుపోతున్నారు. అక్రమంగా నీళ్ళు తీసుకుపోతే అడ్డుకుంటలేరు, కనీసం మాట్లాడతలేరు, ప్రశ్నిస్తలేరు. పైగా ఏం మాట్లాడుతున్నారంటే మేమేదో గొప్ప చేసినాం, తెలంగాణను సస్యశ్యామలం చేసినాం. మేము అడుగుతా ఉన్నాను, మీ హాయంలో ఏ ప్రాజెక్టు కంప్లీట్ చేసినారు? మీ హాయంలో ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు? అసలు ఎన్ని తెచ్చిండ్రు? ఆత్మవిమర్శ చేసుకోండి. ఇరిగేషన్ మంత్రి గారు మహబూబ్నగర్ జిల్లాకు వచ్చిండు. వట్టెం రిజర్వాయర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అక్కడ మోటార్లు మునిగిపోయినాయి. ఇప్పటి వరకు కూడా ఆ మోటార్లను తీయలేదు. ఇంకా కనీసం సంబంధించిన మంత్రి ఎక్కడ పోయి ఎందుకు మునిగిపోయినామని సమీక్ష కూడా చేయలేదు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఎన్నో కష్టాలు పడి పెండింగ్ ప్రాజెక్టులు, రన్నింగ్ ప్రాజెక్టులు చేసినటువంటి కేసీఆర్ గారు ఇది కాదు, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ద్వారానే నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లా బాగుపడతాయని చెప్పి మోటార్లు ట్రయల్ రన్ చేసిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఒక్కసారి కూడా మోటార్ ఆన్ చేయలేదు వాళ్ళు. ఎందుకంటే కేసీఆర్ గారి పేరు వస్తుందని. 90% పనులు కంప్లీట్ అయినాయి. 5 రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి. లక్ష్మీదేవిపల్లి తప్ప మిగతా అన్నీ కంప్లీట్ అయినాయి. కనీసం నీళ్లు నింపితే భూగర్భ జలాలను పైకి వస్తామనే ధ్యాస కూడా లేదు. పెట్టిన మోటార్లు ఒత్తలేదు, నీళ్ళతో నింపలేదు. ఇలా పరిస్థితి ఏమైపోయిందంటే బాధ అనిపిస్తుంది. కరెంటు బిల్లు కట్టాలని చెప్పి నోటీస్ వచ్చింది. ఈ 14 నెలలు కరెంట్ బిల్లు కట్టినందుకు వాళ్ళు కరెంటు కనెక్షన్ ఇస్తలేరు. కరెంటు కనెక్షన్ ఇస్తలేనందుకు మోటార్ ఆన్ చేస్తలేరని చెప్తున్నారు. ఇదే పరిస్థితి. మేము కట్టిన ప్రాజెక్టులకు నువ్వు కనీసము బిల్లు కట్టకుండా మోటార్ రన్ చేస్తలేవంటే దాన్ని సమీక్షిస్తలేరు.
పాలమూరు రంగారెడ్డి జిల్లా డిపిఆర్లు వాపసు వచ్చినాయి. కన్న కష్టాలు పడి కేసీఆర్ గారు టీంను పంపించి పర్యావరణ అనుమతులు తుది దశకు వచ్చిన సందర్భంలో మంత్రిత్వ శాఖ మళ్ళా ఎవరి ప్రోద్బలం వల్ల ఈ 14 నెలల్లో వాపసు వచ్చింది? మా ఆయంలో అప్రూవ్ అవుతుంది ఎట్లా? నామమాత్రంగా మినిస్టర్ దగ్గరకు అప్రూవల్ అయ్యేది వాపసు వచ్చింది ఎట్లా? దాని మీద దృష్టి పెట్టారా? ఇలా కేంద్రంలో ఎవరు నడుస్తుంది, ఎవరంటని చెప్పారు? మీరు ఏనాడైనా ప్రధానమంత్రిని కలిసిండ్రా? మంత్రిని కలిసిండ్రా? కనీసం వాపసు వచ్చిన తర్వాత ఈ డిపిఆర్లు రీసబ్మిట్ చేసిండ్రా? మళ్ళీ మొదటికి వచ్చింది. కష్టాలు పడి ఫైనల్కి వచ్చిన పని మళ్ళీ డిపిఆర్లు సబ్మిట్ చేసే వరకు వచ్చింది. మా ఆయంలో 10 లక్షల ఎకరాలకు మహబూబ్నగర్ జిల్లాలో నీళ్ళు ఇచ్చినాం. మరి 14 నెలల్లో 1 ఎకరానన్నా మీరు పెంచినరా? 1 ఎకరానన్నా? 93 లక్షల కోట్ల విలువైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద పచ్చి అబద్ధాలు మాట్లాడి 1 లక్ష కోట్ల కుంభకోణమని. అంటే 1 లక్ష కోట్లకు లక్ష తిందామని చెప్తున్నారు కదా. మరి 20 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి, ఎట్లొచ్చినాయి? ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు? 93,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయని చెప్తున్నారు కాళేశ్వరం ద్వారా. మీ అధికారులే మొన్న పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు 20 లక్షల పైన ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వచ్చినవని చెప్పిండ్రా లేదా? మరి 20 లక్షల ఎకరాలు మీ అధికారులు అన్నప్పుడు 90,000 మీరు ఎట్లా అంటారు? ఇలా మీరే చెప్తున్నారు మల్లన్న సాగర్ మిగతా అన్ని రిజర్వాయర్ లెక్క మొత్తం ఇస్తున్నారు కదా. ఆ నీళ్ళు ఎట్టకించి వస్తున్నాయి? చిన్న రిపేర్ చేపించకుండా కేసీఆర్ గారిని బదనాం చేయాలని చెప్పి మీరు కుట్రవన్నీ దాన్ని దాన్ని కొండంతను గోరంతలు పోయేదాన్ని కొండంతలు చేసి చూయించి కోడిగుడ్డు మీద ఈకలు వీగినట్టు పీకి ఇలా హైదరాబాద్కు నీళ్ళు అంటే కూడా అక్కడి నుంచే కావాలని చెప్పి మీరు తయారు చేస్తున్నారు. కమిషన్ల గురించి కేసీఆర్ గారు కాదు, కమిషన్ల గురించి కక్కుర్తిపడ్డది మీరు. 9 హెట్టు దగ్గర తట్టెడు మన్ను తీయకుండా మొబిలైజ్ అడ్వాన్స్లు ఇచ్చింది మీరు. వేల కోట్ల రూపాయలు వృధా చేసింది మీరు. 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వకుండా అడ్వాన్స్ల పేరు మీద అడ్వాన్స్లు ఇచ్చింది మీరు. ఏటీఎం కార్డు మాదిరిగా ఎవరికి పని కాకపోతే, ఎవడు అసంతృప్తి ఉంటే ఈ పని తీసుకో, ఇగో అడ్వాన్స్ తీసుకో, మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకో అని చెప్పి వాడుకున్నది మీరు. మీ హాయంలో జరిగింది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వలే, పని చేస్తే బిల్లు ఇచ్చినాం. అందుకే 20 లక్షల ఎకరాలు నీళ్ళు వచ్చినాయి. అదే ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ నీళ్ళు ఎన్నిక ప్రాజెక్టు తక్కువ బడ్జెట్తో తక్కువ ఎస్టిమేషన్తో వచ్చే దాన్ని వదిలిపెట్టి ఎక్కువ ఎస్టిమేషన్తో తెచ్చుకుంటారు. మీరు ఎందుకు కమిషన్ల గురించి కక్కుర్తిపడ్డది మీరు. గత అనుభవాన్ని మళ్ళా పునరావృతం చేసేది మీరు. ఇవాళ నోరు వేస్తే కేసీఆర్ గారిని తిట్టే పని అయిపోతుంది మీరు అనుకుంటా ఉన్నారు. మీ ఆయంలో 1 ఎకరాకి నీళ్ళు ఇవ్వలేదు, కరెంటు గింత ఎక్కువ మందం ఇవ్వలేదు. తాగడానికి కష్టమే, కరెంటు కష్టమే, సాగునీరు కష్టమే. పచ్చి అబద్ధాలతో మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ.